వెల్కమ్ బ్యాక్ గౌరీ టిప్స్. ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ JNTUకి R20 చూద్దామన్నమాట. యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆపరేషన్స్. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్స్ అండ్ ఇట్స్ టైప్స్ కూడా అడుగుతారు. తర్వాత సిస్టమ్ కాల్స్, అలాగే టైప్స్. తర్వాత డ్యూయల్ బూటింగ్ అండ్ బూటింగ్ ప్రాసెస్ కూడా అడుగుతారు, అలాగే టైప్స్ కూడా అడుగుతారు. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డీబగ్గింగ్ కూడా అడుగుతారు. యూనిట్ 3 వేరియస్ షెడ్యూలింగ్ ఆల్గరిథం. తర్వాత లాంగ్, షార్ట్, మీడియం టైమ్స్ ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత షెడ్యూల్స్ అండ్ థ్రెడ్ షెడ్యూలింగ్, థ్రెడ్ అండ్ థ్రెడ్ లైబ్రరీ, ఇంటర్ అండ్ ప్రాసెస్ కమ్యూనికేషన్, రేస్ కండిషన్, క్రిటికల్ రీజన్స్, మ్యూటెక్స్. తర్వాత మానిటర్ ఇన్ ద మెసేజ్ పాసింగ్ అండ్ సెమాఫోర్స్. యూనిట్ 3 స్వాపింగ్ అండ్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్, MMS అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా అడుగుతారు సమ్టైమ్స్. తర్వాత ఫ్రేమ్ అండ్ కెర్నల్ మెమరీ అలొకేషన్, పేజ్ రీప్లేస్మెంట్, డిమాండ్ పేజింగ్. తర్వాత మనం చూసుకున్నట్లయితే యూనిట్ 4 ఎందుకు ఇవ్వలేదని మీరు అడగొచ్చు, ఎందుకంటే అది చాలా లెంతీ సిలబస్ అనమాట. దాంట్లో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్లు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. దాన్ని చూసుకునే బదులు ఫస్ట్ మీరు దీంట్లో 3 యూనిట్స్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోతారు. దట్స్ వై ఐఎమ్ నాట్ రైటింగ్ దస్ యూనిట్ 4. తర్వాత యూనిట్ 5 గోల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ డొమైన్ ప్రొటెక్షన్. తర్వాత యాక్సెస్ మ్యాట్రిక్స్, యాక్సెస్ కంట్రోల్, యాక్సెస్ రైట్స్ అనమాట. క్రిప్టోగ్రఫీ, ఎన్షూర్ సెక్యూరిటీ. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ లైనక్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ అడగవచ్చు, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.